This class is sequel of the previous class. Geography సిరీస్లో మనం ఫస్ట్ క్లాస్ ఆరిజిన్ ఆఫ్ ది ఎర్త్ గురించి డిస్కస్ చేసాం అండ్ సెకండ్ లెసన్ వచ్చి కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. మరి టెక్టోనిక్ ప్లేట్స్ గురించి ఈ థియరీ ఎలా వర్కౌట్ అవుతుంది, దానివల్లే ఎర్త్ క్వేక్స్ వాల్కనోస్ వస్తాయని చూసాం కదా. సో మీకు థియరీ అర్థమైంది. ఇప్పుడు ఎన్ని ప్లేట్స్ ఉన్నాయో కూడా అర్థం అవ్వాలి కదా. ఎన్ని ప్లేట్స్ ఉన్నాయో ఎందుకు తెలియాలి? మైనర్ ప్లేట్స్, మేజర్ ప్లేట్స్ ఉంటాయి. ఆ ప్లేట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడే మనకి ఎర్త్ క్వేక్స్ కానీ వాల్కనోస్ కానీ వస్తాయి. సో ఆ రీజియన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి వరల్డ్ మ్యాపింగ్లో కానీ ఇండియా మ్యాప్లో కానీ మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఈరోజు ప్లేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది 2.0 లెక్చర్ లాగా సెకండ్ లెక్చర్కి ఎక్స్టెన్షన్ అనమాట. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎడ్ మ్యాటర్స్. సో లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ ఏం చూసాం? కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ చూసాం. అంటే కాంటినెంట్స్ అనేవి డ్రిఫ్ట్ అవుతూ ఉంటాయి, మూవ్ అవుతూ ఉంటాయి, బికాజ్ అవి టెక్టోనిక్ ప్లేట్స్ లాంటివి కాబట్టి. అండ్ దానికి డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? కన్వెక్షనల్ కరెంట్స్. మన ఆస్టినోస్ఫియర్లో ఉండే మ్యాగ్మానే దానికి రీజన్ అనమాట. ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్, ఇంటర్నల్ ఫోర్స్ వల్ల ఎగ్జర్ట్ అయిన ఫోర్స్ వచ్చి ప్లేట్స్ మీద పడుతుంది. సో ఆ ప్లేట్స్ అనేవి మూమెంట్ అనేది మనం చూస్తాం. సో ఇందులో ఏమేమి చూసాం? లాస్ట్ క్లాస్లో కాంటినెంటల్ డ్రిఫ్ట్ చూసాం, సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ చూసాం, అండ్ వాటికి డ్రైవింగ్ ఫోర్సెస్ ఏంటి? కన్వెక్షనల్ కరెంట్స్ ఒకటి, మ్యాంటల్ థర్మల్ డిఫరెన్స్ ఒకటి, అండ్ రేడియో యాక్టివ్ డికే. సో ఇది కూడా చూసాం కదా. కాంటినెంటల్ డ్రిఫ్ట్ ఎవరు కనిపెట్టారు? ఆల్ఫ్రెడ్ వెగనర్ 1912లో కనిపెట్టారు. పాంజియా అనే సూపర్ కాంటినెంట్ ఉంది. దాని తర్వాత 2 డివిజన్స్ చూసాం. గోండ్వానా ల్యాండ్ ఒకటి. గోండ్వానా ల్యాండ్లో పార్ట్ ఏంటి? ఇండియా కూడా గోండ్వానా ల్యాండ్ పార్టే అనమాట. ఇంకొకటి ఏంటి? లారేషియా. అండ్ దానికి ఇచ్చిన అతని ఎవిడెన్స్ ఏంటి? జిగ్స్ ఆఫ్ ఇట్ ఒకటి, అండ్ ఫాజిల్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇచ్చారు. అలాంగ్ విత్ దిస్ క్లైమేట్ ఎవిడెన్స్ కూడా చూపించారనమాట. క్లైమేట్ ఎవిడెన్స్ ఏమి ఇచ్చారు? అంటార్క్టికా తీసుకోండి. అంటార్క్టికాలో కోల్ ఫీల్డ్స్ చూశారు. అంత హీట్ ఉంటే టెంపరేచర్లోనే కదా ఉండాలి. సో ఒకప్పుడు ఈక్వేటార్కి ఆస్ట్రేలియా అనేది దగ్గరలో ఉండేది కాబట్టి ఆ ఫీల్డ్స్ అనేవి ఇప్పుడు మనం ఈ కూల్ క్లైమేట్స్లో కూడా అబ్జర్వ్ చేస్తున్నామని చెప్తారనమాట. అండ్ ఇంకేం చూసాం? ప్లేట్ బౌండరీ టైప్స్ చూసాం. డైవర్జెంట్, కాన్వర్జెంట్, ట్రాన్స్ఫార్మ్. డైవర్జెంట్ అంటే ఏంటి? యాజ్ ద నేమ్ సజెస్ట్, డివైడ్ అవ్వడం అనమాట. అంటే ఇలా ఒక ప్లేట్, ఇలా ఒకటి మూవింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్ అయితే డైవర్జెంట్ అంటారు అనమాట. ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది? ఈ ప్లేట్ అటు సైడ్ వెళ్ళి ఈ ప్లేట్ అటు సైడ్ వెళ్తే లోపల ఉండే మ్యాగ్మా వచ్చి ఇక్కడ వస్తుందన్నమాట. సో స్ప్రెడ్డింగ్ అనేది చూస్తాం. వేరాజ్ కాన్వర్జెంట్లో ఏం జరుగుతుంది? సబ్డక్షన్ ఆర్ కొలిజన్. సో టువర్డ్స్ ఈచ్ అదర్ జరుగుతుందన్నమాట. ప్లేట్స్, ఇది ఒక ప్లేట్ అయితే ఇది ఇంకొక ప్లేట్ వచ్చి కాన్వర్జెంట్ అవ్వడం వల్ల ఇక్కడ ఏదైతే డెన్స్ ఉంటుందో, డెన్స్ పార్టికల్ అనేది లోపలికి వెళ్తుంది అనమాట. సో మనం ట్రెంచెస్లో అబ్జర్వ్ చేస్తాం. సో ఇది సబ్డక్షన్ వల్ల సబ్డక్షన్ అండ్ కొలిజన్ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ డెన్స్ మెటీరియల్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ వాట్ అబౌట్ ట్రాన్స్ఫార్మ్? స్లైడ్ పాస్ట్. అంటే ఇవి మూవ్ అవుతూ ఉంటాయి అనమాట, కాన్వర్జెంట్ డైవర్జెంట్లా కాదు. సో బ్లాక్ మౌంటైన్స్ ఇవన్నీ మనం ఇలాంటి వాటి దగ్గర చూస్తామన్నమాట. సో దిస్ వాజ్ అబౌట్ లాస్ట్ క్లాస్. సో ఈరోజు ప్లేట్స్ గురించి డిస్కస్ చేశాం కాబట్టి ఆ ప్లేట్స్ ఎన్ని టైపో చూడాలన్నమాట. సో ప్లేట్స్ ఎన్ని టైప్స్? బేసిక్గా ఇవి 2 టైప్స్ అనమాట. మేజర్ ప్లేట్స్గా, మైనర్ ప్లేట్స్గా డివైడ్ చేశారు. అండ్ ఈ ప్లేట్స్ బట్టే ఇప్పుడు కాన్వర్జెంట్, డైవర్జెంట్ అన్నారు. అంటే ప్లేట్స్ ఇలా లేకపోతే ఇలా వెళ్తున్నప్పుడు ఇక్కడ టెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది కదా. ఈ టెన్షన్స్ వల్లే మనకి ఎర్త్ క్వేక్స్ అండ్ వాల్కనోస్ అనేవి సంభవం అనమాట. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ నెసెసరీ టు డిస్కస్ అబౌట్ ప్లేట్స్. నా ఫస్ట్ లెటస్ టాక్ అబౌట్ ద మేజర్ ప్లేట్స్. మేజర్ ప్లేట్స్ ఏమున్నాయి? 7 మేజర్ ప్లేట్స్ ఉన్నాయన్నమాట. రిమెంబర్, 7 మేజర్ ప్లేట్స్. ఏంటవి అంటే ఆఫ్రికన్ ప్లేట్. ఫస్ట్ మీరు కాంటినెంట్స్ గుర్తుపెట్టుకుంటే ఇవి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఆఫ్రికా అనేది సపరేట్గా ఒకటి ఉంటుంది కదా. ఇలా నాకు సరిగ్గా రావట్లేదు, బట్ అండర్స్టాండ్. ఇలా ఉంటుంది కదా. దిస్ ఇస్ సొమాలియా, హార్న్ ఏరియా. సో ఇది ఆఫ్రికా కాంటినెంట్ కదా, అది ఒక సపరేట్ ప్లేట్ అనమాట. సో ఆఫ్రికన్ ప్లేట్ ఒకటి. అండ్ వీ హ్యావ్ సీన్ అంటార్క్టికాకి ఒక ప్లేట్ అనమాట. సో అంటార్క్టికాకి ఒక ప్లేట్. జస్ట్ ఎ మినిట్. సో అంటార్క్టికాకి ఒక ప్లేట్. అండ్ యూరేషియన్ ప్లేట్. యూరేషియన్ ప్లేట్ అంటే ఏంటి? యూరప్ ప్లస్ ఏషియా. యూరప్ ప్లస్ ఏషియా. మీరు మ్యాప్లో చూస్తే ఇటుపక్క పార్ట్ అంతా ఏషియా అయితే ఇక్కడ యూరప్ కలిసి ఉంటుందన్నమాట. అందుకే రష్యా క్యాపిటల్ అయిన మాస్కో రెండిట్లో ఉంటుందన్నమాట, యూరప్లో అండ్ పార్ట్ ఆఫ్ ఏషియా ఆల్సో. సో యూరేషియా ప్లేట్, ఈ రెండు కలిసి ఉండేది. యూరేషియా ప్లేట్కే మన ఇండియన్ సబ్ కాంటినెంట్ ప్లేట్ వెళ్ళి కొలిజన్ జరుగుతుందన్నమాట. దట్స్ వై హిమాలయాస్ వర్ క్రియేటెడ్. అండ్ నెక్స్ట్ ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్. ఇది మన ప్లేట్ అనమాట. అంటే మన ఇండియన్ సబ్ కాంటినెంట్ ఉంటుంది అండ్ కింద ఆస్ట్రేలియన్ ప్లేట్ కూడా ఉంటుంది. దెన్ నార్త్ అమెరికన్ ప్లేట్, నార్త్ అమెరికా. సౌత్ అమెరికన్ ప్లేట్, సౌత్ అమెరికాలోది. అండ్ పసిఫిక్ ప్లేట్ చాలా పెద్దదన్నమాట.
పసిఫిక్ ప్లేట్ కాబట్టి ఇది వాటర్ బాడీలోనే ఉంటుంది అనమాట. మొత్తం ఓషన్స్, మన పసిఫిక్ ఓషన్ ఎక్కడైతే ఉందో అది మొత్తం పసిఫిక్ ప్లేట్తోనే అనమాట. ఇందులో రింగ్ ఆఫ్ ఫైర్ కూడా ఫేమస్ అనమాట. అండ్ వాట్ ఈస్ దిస్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్? ఎక్కడైతే ఎర్త్క్వేక్స్ అండ్ వాల్కెనోస్ ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుందో అదే అనమాట. అండ్ దట్ ఈస్ ఆల్ యూ హ్యావ్ టు నో అబౌట్ మేజర్ ప్లేట్స్. మేజర్ ప్లేట్స్ గురించి ఏం చదువుకుంటారు? 7 మేజర్ ప్లేట్స్ ఉంటాయి. ఇందులో పెద్ద ప్లేట్ వచ్చి పసిఫిక్ ప్లేట్. రిమెంబర్, పసిఫిక్ ఓషన్ అనేది మనకి పెద్దది కదా. ఇన్ ద సేమ్ వే పసిఫిక్ ప్లేట్ కూడా పెద్దది అమాంగ్ ద ఆల్ ద మేజర్ ప్లేట్స్. అండ్ కాంటినెంట్స్ గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా గుర్తుంటాయి. ప్లేట్స్ అనేవి నార్త్ అమెరికన్ ప్లేట్, సౌత్ అమెరికన్ ప్లేట్, ఇండో ఆస్ట్రేలియన్ ప్లేట్, యూరేషియన్ ప్లేట్, అంటార్క్టికా ప్లేట్ అండ్ ఆఫ్రికన్ ప్లేట్. దీస్ ఆర్ ద 7 మేజర్ ప్లేట్స్. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ ద మైనర్ ప్లేట్స్ అండ్ మైక్రో ప్లేట్స్. సో అన్నీ చదువుకోవాలా అంటే మేజర్ ప్లేట్స్ ఖచ్చితంగా చదువుకోవాలి, అండ్ మైనర్ ప్లేట్స్ కూడా చదువుకోవాలి. అవి కూడా ఇంపార్టెంటే. నౌ యూ నెవర్ నో, అన్ఎక్స్పెక్టెడ్గా ఎలా అయినా క్వశ్చన్స్ రావచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ 2026 పేపర్ చూస్తే అసలు ప్యాటర్న్ బ్రేక్ చేశారనమాట లాస్ట్ టైం నుంచి. అంటే ఒక స్టీరియో టైప్ అనేది బ్రేక్ చేసి పాలిటీ క్వశ్చన్స్ తీసేసి జాగ్రఫీ అన్నీ తగ్గించేసి కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్ ఇవి బాగా పెరిగిపోయాయి అనమాట. సో యూ నెవర్ నో, ఎస్ఎస్సిలో కూడా ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది. యూ ఆల్ నో వెండార్ చేంజ్ అయిన తర్వాత. కాబట్టి అన్నీ ఇంపార్టెంటే. అండ్ మైనర్ ప్లేట్స్ ఏమి ఎక్కువ కూడా లేవు, చాలా తక్కువే ఉంటాయి. ఈజీ టు రిమెంబర్ ఆల్సో. లెట్ మీ టెల్ యూ, కరేబియన్ ప్లేట్. అసలు కరేబియా ల్యాండ్ ఎక్కడుంటుంది? కరేబియన్ సీ ఎక్కడుంటుంది? ఇది నార్త్ అమెరికా అనుకుంటే ఇది సౌత్ అమెరికా అనుకుంటే, దీని మధ్యలో పనామా కెనల్ ఇవన్నీ ఉంటాయి. అంటే నార్త్ అమెరికా నుంచి సౌత్ అమెరికా కనెక్ట్ చేసేవి. ఇక్కడ కొలంబియా ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ ఉంటుందన్నమాట ఏంటి? కరేబియన్ సీ. సో అక్కడ కరేబియన్ ప్లేట్ ఉంటుంది. దెన్ ఇవి కూడా చూసేద్దాం. దాంతోపాటు ట్రాన్స్ఫార్మ్ బౌండరీస్, లెసర్ యాంటిలీ సబ్డక్షన్, సెంట్రల్ అమెరికా, వాల్కనిక్ ఆర్క్ కూడా అనమాట. ఇది మేజర్గా ప్లేట్స్ అంటేనే వాల్కనిక్ ప్రోన్ ఏరియాస్ అవి, అలా గుర్తుపెట్టుకోండి. దెన్ ఇండియన్ ప్లేట్ ఈజ్ పార్ట్ ఆఫ్ గోండ్వానా ల్యాండ్, చూసాం కదా. సో గోండ్వానా ఆరిజిన్ ఉంటుంది. హిమాలయన్ కొలిజన్ దీనివల్లే జరిగిందనమాట. అండ్ దానివల్లే ఆ ఏరియాస్ కూడా ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియాస్ అనమాట. దెన్ డెక్కన్ ట్రాప్స్ ఫార్మేషన్ ఆల్సో. మనం ఇండియన్ జాగ్రఫీ స్టార్ట్ చేసినప్పుడు హిమాలయన్ కొలిజన్ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం మొత్తం. బట్ ఒక ఐడియా కోసం చెప్తున్నా. ఇది ఆఫ్రికా అనుకుంటే, ఆఫ్రికాలో ఇది గోండ్వానా ల్యాండ్ కదా. సో ఇండియా ఇక్కడి పార్టే అనమాట. అక్కడ మెడగాస్కర్ ఇక్కడ సపరేట్గా ఫామ్ అవుతుంది. అండ్ ఇండియా సబ్ కాంటినెంట్ ప్లేట్ అనేది ఇలా పైకి వెళ్ళి, ఇది ఏంటి? యురేషియన్ ప్లేట్ కదా. యురేషియన్ ప్లేట్కి ఇలా వెళ్ళి అతుక్కుంటుంది అనమాట. సో అక్కడ కొలిజన్ జరుగుతుంది. ఆ కొలిజన్ వల్లే మనకి హిమాలయాస్ అనేవి ఫామ్ అవుతాయి. 2 ప్లేట్స్ కదా అవి. సో ప్లేట్స్ ఏం జరుగుతుంది? కాన్వర్జెన్స్ జరుగుతుంది, మూవింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్. సో కాన్వర్జెన్స్ జరుగుతుంది అనమాట. కాన్వర్జెన్స్ జరిగిన తర్వాత కొలిజన్, ఆ టెన్షన్ అంటే అక్కడ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఫర్ అ లాంగ్ టైం, ఇది 1 day 2 day ఆర్ 1 year 2 year జరిగే ఫినామినా కాదు, కొన్ని ఇయర్స్ జరుగుతుంది అనమాట. కొన్ని ఇయర్స్ తర్వాత అక్కడ ల్యాండ్ ఫామ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. మనకి ఇక్కడ క్రియేట్ అయిన ల్యాండ్ ఫామే హిమాలయన్ మౌంటైన్స్. అండ్ టిబెట్ ప్లాట్యూ కూడా రేజ్ అవుతుంది అనమాట. అక్కడ ఏముంటుందంటే ముందు టెథిస్ సీ ఉండేది. సో ఈ టెథిస్ సీ అనేది తర్వాత పోతుందన్నమాట. ఎందుకంటే మనకు 2 ప్లేట్స్ అనేవి అక్కడ జాయిన్ అయిపోతాయి. అండ్ అక్కడ సెడిమెంట్స్ వాటన్నిటితో టిబెట్ ప్లాట్యూ అనేది రైజ్ అయి ఉంటుంది, రైట్. సో హిమాలయన్ కొలిజన్ అంటే ఈ ఇండియన్ ప్లేట్ అనేది కొలిజన్ జరగడం వల్ల హిమాలయస్ అనేవి మనకి క్రియేట్ అయ్యాయి. దెన్ ఇంకొన్ని మైనర్ ప్లేట్స్ చూస్తే జువాన్ దే ఫూకా ప్లేట్, ఫారలాన్ ప్లేట్ రెమినెంట్, కాస్కేడియా సబ్డక్షన్ జోన్, ఎక్స్ప్లోరర్ అండ్ గోడా ఫ్రాగ్మెంట్స్. నా వాట్ ఈస్ దిస్ ఫారలాన్ ప్లేట్ రెమినెంట్ అంటే, ముందు ఇది ఒక ఏన్షియంట్ ప్లేటే, ఇది కూడా ఒక ఓషనిక్ ప్లేట్ అనమాట. ఇట్ యూస్ టు ఎగ్జిస్ట్ బిఫోర్. తర్వాత ఏం జరిగింది? తర్వాత సబ్డక్షన్ జరిగింది. సబ్డక్షన్ జరిగితే ఏమవుతుంది? కొంచెం డెన్స్గా ఉండే మెటీరియల్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది కదా, మ్యాగ్మా లోపలికి. సో ఇన్ ద సేమ్ వే అలాగే అది సబ్డక్ట్ అయిపోయింది అనమాట. కాకపోతే కొన్ని రెమినెంట్స్ మాత్రం ఉండిపోయాయి. ఆ రెమినెంట్స్తో ఉన్నదే ఈ ప్లేట్ అనమాట. నెక్స్ట్ కాస్కేడియా సబ్డక్షన్ జోన్. కాస్కేడియా సబ్డక్షన్ జోన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అ సబ్డక్షన్ జోన్ అని చెప్తున్నారు. ఇక్కడ ఎలా అయితే ఫారలాన్ ప్లేట్ ఉందో అక్కడ సబ్డక్షన్ జరుగుతుంది కదా, దాన్నే చెప్తున్నారు అనమాట. అండ్ ఎక్స్ప్లోరర్ అండ్ గోడా ఫ్రాగ్మెంట్స్ ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ ఫారలాన్ ప్లేట్ ఓన్లీ. సో జువాన్ దే ఫూకా ప్లేట్ ఇది అనుకోండి, ఇది కూడా రెమినెంటే కదా. దీని మీద ఎక్స్ప్లోరర్ అండ్ కింద గోడా, నార్త్కి సౌత్కి ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఇది ఎక్కడ ఉంటుంది? నార్త్ అమెరికా పక్కన ఉంటాయి అనమాట ఈ ప్లేట్స్. సో
దాట్ ఈజ్ ఆల్. అండ్ ఇంకొన్ని చిన్న ప్లేట్స్ ఉన్నాయి, లైక్ నాజ్కా ప్లేట్, ఇది పేరు దగ్గర వస్తుంది. అండ్ కోకోస్ ప్లేట్, ఇది కూడా అంటే ఫస్ట్ జువాన్దే ఫూకా వస్తుంది, ఆ తర్వాత కోకోస్ వస్తుంది, దెన్ నాజ్కా ప్లేట్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఇలా ఉంటుంది. నేను మీకు మ్యాప్ కూడా చూపిస్తా, అండ్ ఆ మ్యాప్లో చెప్పినట్టు గుర్తుపెట్టుకోండి. ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు రిమెంబర్ ఆల్సో. దెన్ ఫిలిపైన్ సీ ప్లేట్ అండ్ అరేబియన్ ప్లేట్. నౌ లెట్స్ లుక్ ఎట్ ది మ్యాప్. ఫస్ట్ మనకి కాంటినెంట్స్ అన్నీ అయితే బేసిక్గా తెలిసి ఉండాలి. ఇది మన వరల్డ్ మ్యాప్ కాబట్టి ఇదేంటి కాంటినెంట్స్ మాత్రం చూసుకోండి. ఫస్ట్ ఇది నార్త్ అమెరికా, రైట్, ఇది సౌత్ అమెరికా, ఇదేంటి ఇది మొత్తం ఏషియా అయితే ఇది యూరప్, ఇది ఆఫ్రికా, ఇది ఆస్ట్రేలియన్ ప్లేట్, న్యూజిలాండ్ ఇక్కడ ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్లేట్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పింది కాంటినెంట్స్, జాగ్రత్తగా వినండి. ఒకసారి వింటే ఇది గుర్తుండిపోతుంది, పే అటెన్షన్. ఇప్పుడు మనం ప్లేట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, కాంటినెంట్స్ గురించి కాదు. సో మన ఎర్త్లో ఎన్ని ప్లేట్స్ ఉన్నాయో వాటిని డిస్కస్ చేస్తున్నాం. దిస్ ఈజ్ ఆఫ్రికన్ ప్లేట్, ఆఫ్రికన్ కాంటినెంట్ ఉంది కాబట్టి వీ కెన్ ఈజీలీ రిమెంబర్ ఇన్ దాట్ వే. సో దిస్ వన్ ఈజ్ ఆఫ్రికన్ ప్లేట్ అనమాట. దెన్ వాట్, యూరేషియన్ ప్లేట్ అంటే యూరప్ ప్లస్ ఏషియా. ఇందాక చెప్పాను కదా, యూరప్ ప్లస్ ఏషియా. దిస్ ఈజ్ యూరేషియన్ ప్లేట్, ఇది మొత్తం ఒకటే అనమాట. సో అందుకే ఇండియన్ ప్లేట్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇలా యూరేషియన్ ప్లేట్తో కొలిజన్ జరిగినప్పుడు ఇక్కడ హిమాలయాస్ ఫామ్ అవుతాయి. సో ఇది ఇండియన్ సబ్ కాంటినెంట్ ప్లేట్, చూసారా ఎంత ఉందో, ఇంతవరకే అనమాట. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ అరేబియన్ ప్లేట్ ఉంది. దెన్ ఇక్కడ ఆస్ట్రేలియన్ ప్లేట్ ఇది మొత్తం అనమాట ఇండియన్ ప్లేట్కి ఆనుకొనే ఉంది చూడండి, బికాజ్ ఇవన్నీ ఒకప్పుడు గోండ్వానా ల్యాండ్ పార్టే. అండ్ దిస్ ఈజ్ ఫిలిపైన్స్ ప్లేట్, దిస్ ఈజ్ సౌత్ అమెరికన్ ప్లేట్, దిస్ ఈజ్ నార్త్ అమెరికన్ ప్లేట్. ఇందాక చూసాం జువాన్దే ఫూకా ఇక్కడ, కోకోస్ ప్లేట్ ఇక్కడ, అండ్ సౌత్ అమెరికా దగ్గర నాజ్కా ప్లేట్. సో కాంటినెంట్ నేమ్స్తో ఉన్నాయి కాబట్టి ప్లేట్స్ ఈజీగా గుర్తుంటాయి. ఇక్కడ చూస్తే ఫిలిపైన్స్ కూడా మనకు ఉంది కాబట్టి ఫిలిపైన్స్ ప్లేట్ గుర్తుంటుంది, ఇండియన్ సబ్ కాంటినెంట్ యూరేషియన్ ప్లేట్ గుర్తుంటుంది, ఆఫ్రికన్ ప్లేట్ గుర్తుంటుంది, అండ్ ఇది సౌదీ అరేబియా కాబట్టి సెంట్రల్ ఏషియా, ఈ పక్కన వెస్ట్ ఏషియా కాబట్టి అరేబియన్ ప్లేట్ గుర్తుంటుంది. దెన్ దిస్ ఇస్ నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా, ఇక్కడ కరేబియన్ సీ ఉంటుంది, సో కరేబియన్ ప్లేట్ కూడా గుర్తుంటుంది. ది ఓన్లీ మైనర్ ప్లేట్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్, కొంచెం ఎఫర్ట్స్ పెట్టాల్సినవి ఏంటంటే జువాన్దే ఫూకా ప్లేట్, కోకోస్ ప్లేట్ అండ్ నాజ్కా ప్లేట్. సో JCN గుర్తుపెట్టుకోండి, JCN. ఈ మూడు గుర్తుపెట్టుకుంటే మిగతా అవన్నీ గుర్తున్నట్టే, రైట్. సో ముఖ్యంగా ఫస్ట్ మీరు ఏం చేస్తారు, మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మ్యాప్ పాయింటింగ్ ఫస్ట్ కాంటినెంట్స్ నుంచి స్టార్ట్ చేయండి. సో ఇదంతా పసిఫిక్ ఓషన్ కదా, మన ఎర్త్ అనేది స్పెరికల్ షేప్లో ఉంటుంది కాబట్టి ఇది పసిఫిక్ ప్లేట్ కదా, ఇటు సైడ్ వరకు ఉంటుందన్నమాట. అందుకే అది చాలా పెద్ద ప్లేట్ అనమాట మిగతా అన్నిటితో కంపేర్ చేస్తే. దెన్ దిస్ ఈజ్ అంటార్క్టికా ప్లేట్, ఇక్కడ ఆర్క్టిక్ ఉంటుంది కదా, ఇక్కడ అంటార్క్టిక్ ఉంటుంది, అలా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా, రైట్. సో దట్ ఈస్ ఆల్ గైస్, దట్ ఈస్ ఆల్ యూ హ్యావ్ టు నో అబౌట్ ది ప్లేట్స్. ఈజీగా కంప్లీట్ చేసాం. సో 7 మేజర్ ప్లేట్స్ ఉన్నాయి. ఏంటవి, కాంటినెంట్స్ గుర్తుపెట్టుకుంటే గుర్తుంటాయి, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, యూరేషియన్, ఆఫ్రికన్, ఇండో ఆస్ట్రేలియన్, ఓకే, ఇండో ఆస్ట్రేలియన్, అంటార్క్టిక్ ఇవన్నమాట. వేర్ యాజ్ మైనర్ ప్లేట్స్లో చూస్తే ఇండియన్ ప్లేట్ వస్తుంది, అరేబియన్ ప్లేట్ వస్తుంది, దెన్ ఫిలిపైన్స్ ప్లేట్, నాజ్కా, కోకో, జువాన్దే ఫూకా ఇవన్నీ వస్తాయి అనమాట. మీరు లార్జెస్ట్ గుర్తుపెట్టుకోవాలి విచ్ ఇస్ పసిఫిక్ ప్లేట్. ఇవి టెక్టోనిక్ ప్లేట్స్ కదా, సో అందుకే ఈ ప్లేట్స్ కొలిజన్ జరిగినప్పుడు, ఇప్పుడు ఇది పక్కన ఉందా ప్లేట్, సో ఇక్కడ టెన్షన్స్ జరిగినప్పుడు ఎందుకు జరుగుతాయి, ఎందుకంటే ఆస్థెనోస్ఫియర్లో ఉండే మ్యాగ్మా సైలెంట్గా ఉండదన్నమాట, ఎప్పుడు మూవ్ అవుతూనే ఉంటుంది. సో కన్వెన్షనల్ కరెంట్స్ వల్ల, ఆ మూమెంట్ వల్ల మనకి ఎనర్జీ రిలీజ్ అయినప్పుడు ఇక్కడ కొలిజన్ అనేది జరుగుతుంది, బిఎట్ కాన్వర్జెన్స్ ఆర్ డైవర్జెంట్. సో కాన్వర్జెంట్ జరిగితే మనకేం జరుగుతుంది, కాన్వర్జెంట్ జరిగితే మనకి హిమాలయాస్ అలాగే క్రియేట్ అయ్యాయి కదా, సో అలా అనమాట. కాన్వర్జెంట్ జరిగినప్పుడు సబ్డక్షన్ జోన్ క్రియేట్ అయ్యి ట్రెంచెస్ అనేవి ఫామ్ అవుతాయి. వేర్ యాజ్ డైవర్జెంట్ అయినప్పుడు మూవింగ్ అవే కదా, సో కొత్త మ్యాగ్మా, లోపల ఉండే మ్యాగ్మా అనేది బయటకు వస్తుంది, స్ప్రెడ్డింగ్ అనేది చూస్తాం, సీ ఫ్లోర్ స్ప్రెడ్డింగ్ ఇస్ ద ఎగ్జాంపుల్. సో దట్స్ హౌ ఇట్ ఆల్ హ్యాపెన్స్. సో రిమెంబర్ వన్ ఈజీ థింగ్, మన ఎర్త్ పైన ఉండే క్రస్ట్ మీద ఉండేవన్నీ ప్లేట్స్ అనమాట బేసిక్గా. సో ఈ ప్లేట్స్ అనేవి మూవ్ అవుతాయి బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద మ్యాగ్మా ఇన్ ద ఇంటీరియర్ ఆఫ్ ది ఎర్త్. దట్స్ ద బేసిక్ ఐడియా దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. అండ్ దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. చిన్న క్లాస్, దానికి ఎక్స్టెన్షన్ కాబట్టి. అండ్ నెక్స్ట్ క్లాస్లో మనం యాక్చువల్ కాన్సెప్ట్స్ని, అంటే నెక్స్ట్ చాప్టర్ని డిస్కస్ చేస్తాం, విచ్ ఇస్ ఎర్త్ క్వేక్స్ అండ్ వాల్కెనోస్. బేసిక్ ఐడియా ఉండాలి కాబట్టి నేను మీకు ముందే చెప్పాను అనమాట, మ్యాగ్మా యొక్క డ్రైవింగ్ ఫోర్సే రీజన్ అనమాట అన్నిటికీ. So see you in the next class and thank you.